సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గానికి వరాలు కురిపించారు. కల్వకుర్తి పట్టణంలో 50 పడకల మెటర్నిటీ అండ్ చైల్డ్ ఆసుపత్రికి 22 కోట్లు, ఆమన్గల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు 10 కోట్లు, 163 కోట్ల వ్యయంతో 4 ఆర్ఎండ్బి రహదారుల నిర్మాణం, కల్వకుర్తి పట్టణంలో ఆర్ఎండ్బి అతిథి గృహ నిర్మాణానికి 5 కోట్లు, పంచాయతీ రోడ్లకు 78 కోట్లు, 5 హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి 15 కోట్లు, మానుగుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు 8.3 కోట్లు, మానుగుల మండల కేంద్రంలో భూగర్భ డ్రైనేజ్ పనులకు 7.75 కోట్లు చెప్పిన ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం కుట్రగేట్ దగ్గర ఏర్పాటు చేసిన మాజీ కేంద్ర మంత్రి దివంగత జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తుమ్మల కృష్ణారావు గారు చెప్పినట్టు వారు 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి, 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 1969లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి, వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధి లేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా, తను నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగారు. ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది. ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఒక జామ గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక మహేంద్ర పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే, నేను మీ సోదరుడినే, నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.